ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా పోరాడి స్వతంత్రంలో అరెస్ట్ అయ్యి వచ్చినట్లుగా ఆయన ప్రవర్తన అనిపిస్తాను. చేసిందేమో ఒక లుచ్చా పని, మాట్లాడిన భాష. ఇవాళ ఏ తల్లిని తిరిగితే ఎవరు ఊరుకుంటారండి? ఒక తల్లిని పట్టుకుని మా తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారి తల్లిని గురించి మాట్లాడితే ఇవాళ అక్కడ గొడవ జరిగితే మరి అక్కడ ఉన్నటువంటి కేసులో అతను అరెస్ట్ అయ్యి సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని మాట్లాడుతాం. నిజంగా సిగ్గుచేటు. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులన్న చట్టపరంగానే మేము చర్యలు తీసుకున్నాం తప్ప ఎక్కడా కూడా విధ్వంసాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయం. ఇవాళ నిజంగా మేము అదే కార్యక్రమం చేయాలనుకుంటే ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరగలేరనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సిగ్గు అనిపించట్లేదు రాంబాబు గారికి, వయసు వచ్చింది మనిషికి. ఇవాళ అతను చేసిన దానికి ప్రాయశ్చిత్త పడకుండా ఇవాళ ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా ఫీల్ అవుతూ మాట్లాడుతున్న దాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ వీళ్ళు అనుకుంటా ఉన్నారు, ప్రజలు ఏం అనుకుంటారులే అని. మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటకి ఇవాళ అందుకనే 151 అని విర్రవీగిన మీకు 11కి దిగజార్చారు. రేపు ఆ 11 కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అవును, ఇప్పుడు అరెస్ట్ అయింది దేనికోసం అరెస్ట్ అయ్యాడు ఆయన? అరెస్ట్ అయిందేమో బూతులు తిట్టి. బూతులు మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఏ తల్లిని మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి? ఏ ఆడబిడ్డను మాట్లాడినా మనం ఊరుకోం. అలాంటిది మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన దానికి ఖచ్చితంగా సిగ్గు లేకుండా మళ్ళీ ర్యాలీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా. డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ అండి.